ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రికార్డుల దగ్ధం అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమైంది. ప్రధానంగా అప్పట్లో ఉన్నటువంటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన అనుచరులు, ఆయనతో అంటగాగినటువంటి, ఆయనకు మద్దతు ఇచ్చినటువంటి ఉన్నతాధికారులు, ద్వితీయ శ్రేణి ఉద్యోగులు, చిరుద్యోగులు ఈ ఈ ఈ కుంభకోణంలో ఈ దగ్ధం వ్యవహారంలో కీలకంగా ఉన్నట్లుగా ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ప్రధానంగా మదనపల్లి సబ్ కలెక్టర్ పరిధిలో ఉన్నటువంటి కొన్ని మండలాల్లో ప్రభుత్వ భూముల్ని 22A నుంచి, అంటే చుక్కల భూములు అంటాం మన రైతు భాషలో, చుక్కల భూముల్లో నుంచి వాటిని తొలగించి, చుక్కల భూముల నుంచి తొలగించి దాన్ని బీ పట్టాలు పుట్టించి వాటిని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులకు బదలాయించి వాటిని ప్రభుత్వానికి అమ్మి సొమ్ము చేసుకునే వాళ్ళనే ఒక భారీ కుంభకోణం ఒకటి వెలుగులోకి వచ్చింది. దీంతో అప్పట్లో రికార్డు ట్యాంపరింగ్, రికార్డు తారుమారైన రికార్డులన్నింటినీ కూడా దగ్ధం చేసినట్టుగా ప్రాథమికంగా తేలింది. ఈ కుంభకోణం కావాలని, ఈ ప్రధానంగా ఈ దగ్ధం ఈ రికార్డుల్ని కావాలని తగలబెట్టారని ఒకవైపు అగ్నిమాపక శాఖ వాళ్ళు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. తర్వాత ప్రధానంగా విద్యుత్ శాఖ అధికారులు ఇది విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కాదు అని చెప్పని స్పష్టం చేశారు. ఎందుకంటే అక్కడ విద్యుత్ కొరత లేదు, సఫిషియెంట్గా లోడ్ ఉంది అని చెప్పని స్పష్టం చేశారు. అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత కూడా ఒక అరగంట వరకు కూడా విద్యుత్ సరఫరా ఉన్నట్టు లిఖితపూర్వకంగా తెలిపారు. ఆ శాఖకు చెందినటువంటి రాష్ట్ర ఉన్నతాధికారులు ఇప్పటికే ప్రాథమిక నివేదికలు అందజేశారు. నాగపూర్ నుంచి కేంద్ర విద్యుత్ శాఖకు సంబంధించిన అధికారులు కూడా ప్రత్యేక బృందం రంగంలో దిగింది. మరోవైపు క్లూస్ టీమ్స్, తర్వాత సిఐడి, తర్వాత రెవెన్యూ, తర్వాత ఇంటెలిజెన్సు, పోలీసు విభాగం, ఈ విధంగా 5-6 శాఖలకు సంబంధించిన నిఘా విభాగాలు పూర్తిగా రంగంలో దిగడంతో ఇది పూర్తిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులే ఈ అగ్ని ప్రమాదానికి కారకులని తేలింది. ప్రధానంగా అప్పట్లో అంటే 2014-19 మధ్య పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉమ్మడి చిత్తూరు జిల్లాతో పాటు ఆ రాయలసీమలో ఒక కీలకమైనటువంటి మంత్రిగా, క్యాబినెట్లోనే కీలకమైన మంత్రిగా వ్యవహరించారు. ప్రధానంగా టీడీపీ అధినేత, అప్పటి ప్రతిపక్ష నేత, ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టార్గెట్గా చేసుకొని ఈ వ్యవహారాలన్నీ పెద్దిరెడ్డి నడిపారు. ఒకవైపు అప్పట్లో కుప్పం శాసనసభ్యుడిగా ఉన్నటువంటి చంద్రబాబు ఆయన నియోజకవర్గానికి పర్యటనకు కూడా వెళ్ళనీయకుండా అడ్డుపడ్డారు. ప్రధానంగా కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో చంద్రబాబుకు వ్యతిరేకంగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వైసీపీ మున్సిపాలిటీని గెలుపొందింది. కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామని చెప్పని పెద్దిరెడ్డి సవాల్ చేశాడు. దాన్ని దృష్టిలో పెట్టుకునే జగన్ కూడా వైనాట్ 175, వైనాట్ కుప్పం, వైనాట్ కుప్పం అని చెప్పే నినాదాన్ని ప్రచారంలో తీసుకొచ్చారు. ఈ విధంగా ఆ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆధిపత్యం సాధించినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 2014-19 జగన్ హయాంలో అనేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు. ఇటీవల ఎన్నికల్లో ఆయన కుటుంబ సభ్యులు, కుమారుడు ఎంపీగా, ఆయన ఎమ్మెల్యేగా, ఆయన తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డి కూడా ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయినా ప్రభుత్వం అధికారంలో రాకపోవడంతో ఇప్పుడు ఒక్కసారిగా చిక్కుల్లో ఇరుక్కున్నారు. ఆ సమయంలో, అంటే అధికారంలో ఉన్న సమయంలో ఆయన చేసినటువంటి అరాచకాలు, నిబంధనలకు ఉల్లంఘించడం, తర్వాత విచ్చలవిడిగా అవినీతి అక్రమాలకు పాల్పడటం, అవన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం తిరగదోడుతూ ఉంది. ఒకవైపు భూముల వ్యవహారంలో దర్యాప్తులు, తర్వాత ఇప్పుడు ఆ దర్యాప్తును తప్పించుకోవడం కోసం రికార్డులు తగలబెట్టిన వ్యవహారంలో పూర్తిగా ఉన్నత స్థాయి అధికారులు రంగంలో దిగటం, దీంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన అనుచరులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ప్రధానంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ వ్యవహారంలో కీలక పాత్ర వహించినట్లుగా వెలుగులోకి రావడంతో ప్రభుత్వం కూడా సీరియస్గా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ కుంభకోణంలో పెద్దిరెడ్డి పాత్రని కానీ ఉంటే సహించేది లేదు అని చెప్పని ఒక ప్రధాన ఎజెండాగానే ముందుకు సాగుతూ ఉన్నారు. ఇటీవల జరిగినటువంటి గతంలో కూడా, అంటే 2014-19 మధ్య ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు తిరుపతి వెళ్తే ఆయన విమానాశ్రయం నుంచి కూడా బయటకు రానివ్వకుండా వెనక్కి పంపించిన సందర్భాలు ఉన్నాయి. తర్వాత పలమనేరు, తర్వాత కుప్పం, ఇతర నియోజకవర్గాల్లో ఆయన పర్యటించిన సందర్భంగా కూడా అనేక విధంగా ఆయనకు పర్మిషన్ లేదు అనేటువంటి అనేక చిక్కులు, ఇబ్బందులు సృష్టించారు చంద్రబాబు నాయుడు పర్యటనకి. తిరుపతి ఉప ఎన్నికల్లో కూడా ఆయన మీద రాళ్ల దాడి చేశారు. ఇవన్నీ కూడా ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. ఈ గతంలో జరిగినటువంటి ఈ దాడులు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుత ప్రభుత్వం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఉపేక్షించొద్దు, ఈ వ్యవహారంలో సీరియస్గా తీసుకోవాలనే ఒక ఏకైక నిర్ణయంతో ముందుకు సాగుతూ ఉంది. దీంతో రెవెన్యూ శాఖ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి సిసోడియా ఇప్పటికే మదనపల్లిలో పర్యటించారు. ఒకవైపు సబ్ కలెక్టర్గా ఐఏఎస్ అధికారి 2 రోజుల క్రితం మదనపల్లిలో బాధ్యతలు స్వీకరించారు.
ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా రంగంలో దిగుతున్నాడు. తర్వాత డీజీపీ ద్వారకా తిరుమలరావు, సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే ప్రత్యేక హెలికాప్టర్లో మదనపల్లి వెళ్ళారు. తర్వాత రెవెన్యూ మంత్రి అనగానే సత్యప్రసాద్ ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూ ఉన్నారు. ఈ విధంగా అన్ని ప్రభుత్వ శాఖలు, నిఘా వర్గాలు కూడా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రికార్డుల దగ్ధంపైన దృష్టి పెట్టడంతో పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు, పెద్దిరెడ్డి అనుచరులు, పెద్దిరెడ్డితో అంటగాగినటువంటి అధికారులు, ఉద్యోగులు ఇప్పుడు తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో చిక్కున్నట్టుగా అందరూ భావిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రికార్డుల దగ్ధం అనేది పెద్దిరెడ్డి మెడకు చుట్టుకునే విధంగా ఉందట్టు పోలీసులు, అధికారులంతా భావిస్తున్నారు. మరి ఈ దర్యాప్తు ముందు ఎటువైపు తిరుగుతుంది, ఎవరు దీంట్లో బాధ్యులుగా ఇరుక్కుంటారు, ఏ అధికారి బలవుతారు అనేది చర్చనీయాంశంగా ఉంది. ఇది దీనికి సంబంధించిన అంశాలు.